దుర్గారావు గారు వాయిస్ తీసుకుంటాను. దుర్గారావు గారు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి పైన, ఉప ముఖ్యమంత్రి పైన, అలాగే ఇతర మంత్రుల పైన, టీటీడీ చైర్మన్తో సహా అందరి మీద కూడా ఏ రకంగా వ్యాఖ్యలు చేశారు పోసాని అనేది మనం చూసాము. సో ఇవాళ పోసానికి సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదై ఉన్నాయి. చర్యల విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది చాలామంది ప్రశ్న. ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏవిఎన్ వీక్షకులకి నమస్కారాలండి. సరే, ఇది మన కాన్సిక్వెన్స్ డిబేట్లు ఇవి. సోషల్ మీడియా అనేది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు అంత ఉధృతంగా లేకపోయినప్పటికీ కూడా ఏ రోజు కూడా దీన్ని అసభ్యకర ప్లాట్ఫామ్ గా తయారు చేయలేదు. సోషల్ మీడియా అంటే ఏంటి? మనం ఇప్పుడు నేను అక్కడ రాజకీయ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే అకాడమిక్ విషయం కానీ, లేకపోతే ఇంకో సినిమా ఫీల్డ్, ఏ ఫీల్డ్ డిఫరెంట్ ఫీల్డ్ ఉండేవాడు స్వేచ్ఛగా వాడు చేసే భావాల్ని అంత అసభ్యకరంగా లేకుండా పెట్టుకోవడానికి అని చేసిన పని కానీ దగ్గర ప్రమోట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను చెప్పే మీటింగ్ ప్రసంగం అంతా మీ మీడియా ఛానల్లో రావాలంటే అవదు, రాదు నా స్పీచ్. అది నేను చెప్పేదంతా మీ పత్రికలో రావాలంటే రాదు నా భావాలని. కొంతవరకే రాస్తారు వాళ్ళు, కానీ సోషల్ మీడియా మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి మనం వ్యక్తపరచవచ్చు భావాన్ని. అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచకవాది వచ్చిన తర్వాత స్వయంగా జగన్మోహన్ రెడ్డి దీనికి కీలక సూత్రధారి, పాత్రధారి అండ్ సజ్జల వాళ్ళ చేత గతంలో ఈ మంత్రులు, ఈ సినీ ఫీల్డ్, ఈ యాక్టర్లు అందరూ గతంలో ఉన్నారు కదా. అప్పుడు రాని ఈ బూతులు, అసభ్యకర పదాలు ఎందుకు ఎక్కడి నుండి వచ్చింది? మెయిన్ పాత్రధారులు వాళ్ళే. సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పోసాని మురళి అనేవాడికి కనీసం సొంతంగా ఒక బుర్ర ఉంది కదా. వాడు చెప్పాడు తిట్టమని, నీకెందుకు ఆ ఒళ్ళు తిమురు? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి పైన ఏమిటా పదాలండి? కానీ బయట ప్రపంచం, బయట టీ కొట్లు దగ్గర కూడా ఎవరైనా తిట్టుకోరే. ఒక తాగుబోతు కూడా అలా తిట్టుడే. ఏదైనా తిట్టాడు. మీరు ఈ రోజు ఎందుకు అయిపోతా పరారైపోయాడు రాష్ట్రం విడిచిపెట్టి? రమ్మనండి. ఇప్పుడు ఎక్కడున్నా ఈ 30 రాష్ట్రాలు యూనిట్ కదా, ఎక్కడున్నా పట్టుకొచ్చి తీరుతారండి. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏది మాట్లాడాడు, ఇప్పుడు ఏదో ఎప్రూవల్ మారుతామంటున్నాడు ఆయన. ఎవరా విర్రవీగినాడు. ఇప్పుడు అంతా వర్ర దిగిపోయింది ఇప్పుడు వాడు. సార్ వాళ్ళని నమ్మకూడదు. ఇప్పుడు అలాగే అంటారు. మళ్ళీ ఏదైనా తేడా వస్తే వాళ్ళు అడ్డువైపోయి ఉంటారు. వీళ్ళంతా ఒకే దొంగల కళాశాల నుంచి వచ్చిన స్టూడెంట్లు వీళ్ళు. కాబట్టి ఎవరినండి వీళ్ళు విడిచిపెట్టారు? కాబట్టి సోషల్ మీడియా వర్రా విషయంలో సునీత గారు కంప్లైంట్ చేశారు. షర్మిలా గారి మీద పోస్టులు పెట్టారు. అలాగే విజయలక్ష్మి గారి మీద పోస్టులు పెట్టారు. వారి సొంత కుటుంబ సభ్యుల మీద వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోస్టులు పెడితే కనీసం జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు. ఆ రోజున ఖండించకపోగా ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈ అరెస్టుని ఖండిస్తున్నారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేని చర్యల్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంటే సమర్థించకపోగా ఖండిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకి? అంటే దీని ఇప్పుడు మీకు ఏమర్థమైందండి? ఆయన చేయించింది ఆయన కాబట్టి నేనే చేయించిన, నేనే మీకు అండగా ఉంటానని ముందుకు వచ్చి మళ్ళీ కమిటీ వేశాడు రాష్ట్రం మొత్తం మీద. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి వాడికి మన మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా కేసులు. ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టారండి? ఎవరిని కొట్టలేదో తిట్టలేదు. ఈ రోజు నీకు గత 5 సంవత్సరాలు పెట్టిన పోస్టులే పబ్లిక్ కనబడుతుంది కదా. ప్రజల మీద పెట్టినవి, నీ సొంత కుటుంబ సభ్యుల మీద పెట్టినవి, తల్లి చెల్లి అందరి మీద పెట్టినవి. వాటిపై చర్యలు తీసుకుంటే దాన్ని ఖండించకపోగా మీరు అన్నట్టు వాళ్ళకి అండగా నిలబడతానంటున్నాడు. అంటే ఎవరు చేయించింది అంతా? దాన్ని వెనుకున్నది ఈయనే కదా. ఈ జగన్మోహన్ రెడ్డి టీమే కదా చేయించారు. కాబట్టి ఆయన చేశాడంటే ఇప్పటికి కూడా ఆయన ఎటువంటి మార్పు రాలేదండి. ఆయన జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి మార్పు రాలేదు. ఆయన ఆ దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నాడు ఈ రోజుకి కూడా. ఇంతమంది ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆయన ప్రభుత్వం వస్తే ఎవరైనా ఉండగలమండి? మనం రాష్ట్రాలు ఉన్నిస్తాడు ఆయన? మరి అదే ఇప్పుడు బెదిరిస్తున్నారు కదా. ఈ రాజకీయ పార్టీని భయభ్రాంతులకు గురి చేశాడు. పాలన చేయరాని నీకు అప్పచెప్తే అది చేయకుండా పని చేసేవాడికి ఇవన్నీ గుర్తురావండి.